మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి దశమ కేంద్రంలో 4 గ్రహాల యొక్క కూటమి ఉన్నది. లాభస్థాన స్థిత రవి యోగ్యమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో చంద్రుడు వారాంతమందు యోగిస్తూ ఉన్నారు. అనగా రాహువు రవి యొక్క బలాలు మాత్రమే ప్రధానంగా మిథున రాశికి గోచారవశాత్తు కనబడుతూ ఉన్నాయి. ఈ రవి రాహువుల యొక్క బలం చాలా గొప్ప బలం. ప్రత్యేకించి ఉద్యోగపరమైనటువంటి ప్రతిబంధకాలని తొలగించేటువంటి గ్రహస్థితి. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా ఇంటిలో ఏదైనా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉండడం, బంధుమిత్రుల యొక్క శుభ కార్యక్రమాలకి హాజరవుతూ ఉండడం, లేదా మీ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి బరువు బాధ్యతలను మీరు నెరవేర్చుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలకే ఈ వారంలో గ్రహస్థితి ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, దృఢమైనటువంటి మనస్థితి కలగడానికి, ప్రత్యేకించి ఆత్మస్థైర్యానికి కూడా ఈ గ్రహస్థితి ఎక్కువగా కారణమవుతుంది. అనగా గత కొద్ది వారాలుగా ఏ విషయం కోసమైతే మీరు బాధపడుతూ భయపడుతూ ఉన్నారో ఆ భయము ఆ బాధ నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ పని అవ్వదు, లేకపోతే మన పరిస్థితి ఇలా అయిపోయింది, ఇంతకుమించి మనం చేయడానికి ఏమీ లేదు అని వదిలేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత కదలిక రావడము, లేదా అసలు ఇక ముందుకు సాగవు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉండడాన్ని మిథున రాశి వారికి ఈ వారంలో ప్రత్యేకించి చూడవచ్చును. ఉద్యోగపరమైనటువంటి ప్రతిబంధకాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అనగా నీలాపనిందలు, ప్రత్యేకించి మీ యొక్క కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయడానికి, లేదా మిమ్మల్ని 10 మందిలోనూ కూడా కొంత నవ్వుల పాలు చేయడానికి మీ మీద కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు ప్రచారం చేస్తూ ఉంటారు. పనిగట్టుకుని ఎక్కడా కూడా భయపడకుండా బాధపడకుండా వాటికి ఎదురొడ్డి పోరాటం చేస్తే ఈ నీలాపనిందల నుండి బయటపడుతూ ఉంటారు. ఉద్యోగపరంగా మీకు ఎవరైతే సమస్యలను సృష్టించాలి లేదా మిమ్మల్ని ఉద్యోగం నుండి తొలగించాలి అని ప్రయత్నం చేస్తున్నారో వారే ఇబ్బంది పడతారు. ఎందుకంటే రాహు యొక్క మాయ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం, వచ్చిన ధనమంతా కూడా అప్పులు తీర్చడానికో లేదా రుణాలకో ఈఎంఐలు కట్టడానికో వీటికి ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. నిల్వ చేసేటువంటి ధనం చాలా తక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ప్రత్యేకించి ఈ వారంలో ఉద్యోగ వ్యాపారాలు కొంత మిశ్రమంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయి. మానసిక స్థైర్యం ఉంటుంది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కర్కాటక.